హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మా ఆడపడుచు నిరోష హల్దీ ఈవెంట్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో సౌజీ పెళ్ళి రోజే అనమాట తన హల్దీ ఈవెంట్. సో సౌజీ పెళ్ళి అటెండ్ అయినాక డైరెక్ట్ ముల్కలకి వెళ్ళాం అనమాట. మేమందరం కూడా ముల్కలకి వెళ్ళి తన హల్దీకి అటెండ్ అయినాం. ఫస్ట్ టైం నేను ముల్కల్లో ఒక హల్దీకి అటెండ్ అవ్వడం తనదే. మా ఆడపడుచు అనమాట, చిన్న ఆడపడుచు, అందరికంటే లాస్ట్. సో మేము వెళ్ళేసరికి అప్పుడే స్టార్ట్ అయిందనమాట. సో వీళ్ళు వచ్చేసి వాళ్ళ పెద్దమ్మ, వాళ్ళ కొడుకు, కూతురు, ఇంకా వీళ్ళందరూ ఫొటోస్ దిగుతారు. వాళ్ళ పెద్దమ్మ అనమాట, నిరోష వాళ్ళ పెద్దమ్మ. సో వీళ్ళు వచ్చేసి వాళ్ళ అత్తమ్మ, మేనత్త, వాళ్ళ యారాలు. ఇంకా వీళ్ళందరూ కూడా హల్దీ చేస్తున్నారనమాట. తను వచ్చేసి ఇంకో మేనత్త, వాళ్ళ బిడ్డ. అప్పుడే స్టార్ట్ అయిందనమాట. జస్ట్ ఒక 10 మినిట్స్ ఏమైంది. తను వచ్చేసి వాళ్ళ పాప. ఇంకా వీళ్ళందరూ హల్దీ పూస్తున్నారనమాట అమ్మాయికి. మంచిగా వైట్ అండ్ ఎల్లోలో మంచిగా ఉంది. తన కాస్ట్యూమ్స్ మాత్రం మంచిగా ఉన్నాయి, నీట్గా ఉందన్నమాట. తను వచ్చేసి వాళ్ళ అక్క కూతురు. వీళ్ళు వచ్చేసి పెద్దమ్మ, ఇంకా అత్తమ్మ. ఇంకా వరుసగా మా వాడలు అందరూ వచ్చారనమాట. మొత్తం అక్కడ నుండి రావిచెట్టు దగ్గర నుండి ఇక్కడ వరకు అందరూ వచ్చినారు హల్దీ ఈవెంట్కి. సో అందరి సమక్షంలో మంచిగా హల్దీ మంచిగా జరిగింది. తను వచ్చేసి మా ఇంటి ముందు పెద్దమ్మ, ఇంకా అత్తమ్మ వాళ్ళు అనమాట. పిన్ని ఇంకా అత్తమ్మ వాళ్ళు. ఇంకా వీళ్ళు కూడా హల్దీ పూస్తున్నారు. ఆఫ్టర్నూన్ 4కేమో, ఈవినింగ్ ఈవినింగ్ అయిందనమాట. 4కేమో స్టార్ట్ అయింది. అక్కడ సౌజీ మ్యారేజ్ మొత్తం అయిపోయాక వచ్చేసిన నేను. సో ఇంకా వీళ్ళు కూడా హల్దీ పూస్తున్నారు అన్నట్టు. సో తను వచ్చేసి పెద్దమ్మ, ఇంకా సుమలత మా ఇంటి ముందు ఉంటారనమాట ముల్కల్లో. ఇంకా అక్కడ నుండి ఇక్కడ వరకు మొత్తం చుట్టాలమే మేము అందరం కూడా. సో ఇంకా నేను మా అత్తమ్మ ఇద్దరం కూడా హల్దీ వస్తున్నాం. అదే చెప్తుంది అన్నట్టు, ఎప్పుడు వచ్చినావు వదినా అని చెప్తుంటే నేను అదే చెప్తున్నా, ఇట్లా మా వదిన వాళ్ళ చెల్లె పెళ్ళి ఉందిరా, అక్కడ నుండి డైరెక్ట్ ఇక్కడే వచ్చినా అని చెప్తున్నా. అందరు నన్ను విచిత్రంగా చూస్తారు అన్నట్టు. అందరూ హల్దీ ఎల్లో కలర్ శారీస్ పెట్టుకురు కదా, నేను పట్టు చీరల్లో డైరెక్ట్ అట్టే వెళ్ళిన అనమాట. మళ్ళీ ఇంకా శారీ చేంజ్ చేయడం ఎందుకని చెప్పేసి ఇంకా హల్దీకి అదే ఉంచుకున్నా, ఈవినింగ్ పెళ్లి కూతురు చేసే వరకు అదే ఉంచుకున్నా. ఆ రోజు మాత్రం నాకు చాలా కష్టమైంది. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు శారీ ఉంచుకోవడం అంటే మామూలుగా చెప్పండి, అందులో పట్టు చీర. మళ్ళీ ఇంకా మది కూడా వచ్చింది అన్నట్టు తను పిలుస్తున్నా. మది కూడా వచ్చి ఇద్దరం కలిసి ఆశీర్వదించి మంచి హల్దీ పెట్టినాం అనమాట. ఫస్ట్ టైం నేనైతే మా మ్యారేజ్ అయినాక ఫస్ట్ టైం ముల్కల్లో ఒక హల్దీకి, అందులో ఇంకా మా మధుతోటి మళ్ళీ మంచిగా ఫ్యామిలీతో వెళ్ళడం ఫస్ట్ టైం. నాకైతే మంచి అనిపించింది. సో మంచి మేము ఇద్దరం కలిసి మంచిగా ఆశీర్వదించినాం అనమాట. కన్నయ్య అప్పుడు పడుకున్నాడు అన్నట్టు, అందుకే ఇంత బిందాసుకున్నాం మేము. సో కన్నయ్య దగ్గర మా మామయ్య ఉండే అనమాట. సో ఇంకా నేను ఇక్కడ కొంచెం వీడియోస్ అన్ని మంచిగా క్యాప్చర్ చేసుకున్నా అందరివి. సో ఇక్కడ వీళ్ళిద్దరు వదిన మరదళ్ళు అనమాట, సుమలత ఇంకా మానస. వీళ్ళిద్దరు కూడా హల్దీ వస్తున్నారు. మంచిగా అందరూ కొంచెం లైట్ ఎల్లో, మొత్తం ఇంకా ఫుల్ ఎల్లో. కొంతమంది ఫుల్ ఎల్లో, కొంతమంది లైట్ ఎల్లో, కొంచెమైనా ఎల్లో ఉండే విధంగా చూసుకోరనమాట మంచిగా అందరు డ్రెస్సులలో. సో వీళ్ళిద్దరు వచ్చేసి ఒకరు అత్తమ్మ, ఒకరు పెద్దమ్మ అనమాట. ఇంకా వీళ్ళిద్దరూ ఇయ్యప్రాలు అవుతారు అన్నట్టు. సో ఇద్దరు కలిసి హల్దీ పూస్తున్నారు, రాయశ్వరి అత్తమ్మను పెద్దమ్మ. వీళ్ళందరూ కూడా మన వీడియోస్ చూస్తారు అన్నట్టు. వీళ్ళందరూ కూడా నా సబ్స్క్రైబర్సే. సో అంటారు అన్నట్టు, ఏం కోడలి పిల్ల నన్ను మంచిగా పెట్టినవా వీడియోలో అనుకుంటా అంటారు అన్నట్టు. మంచిగా మాట్లాడతారు అన్నట్టు నాతోటి. నా వీడియోస్ అన్నీ కూడా చూస్తారు వీళ్ళందరూ. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పిన్ని కూడా వచ్చింది అన్నట్టు. సో ఇంకా వీళ్ళందరూ కలిసి హల్దీ పెట్టి ఆశీర్వదిస్తారు. సో మా అత్తమ్మ అక్షంతలు వేయడం మర్చిపోయిందట. అందుకే మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ తోటి, వాళ్ళ ఫ్రెండ్ అన్నట్టు వీళ్ళిద్దరు జాన్ జిగిరీలు, ఇంకా వీళ్ళిద్దరు కలిసి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు అనమాట. ఫొటోస్ దిగుతున్నారు. తను వచ్చేసి కృష్ణ. ఇంకా నెక్స్ట్ తను ఒక్కని పెళ్ళి ఉంది. ఒక్కని పెళ్ళి అయితే ఇంకా మా ఫ్యామిలీలో అందరి పెళ్ళి అయిపోయినట్టే. నిర్దేశాలు అయిపోయింది. నెక్స్ట్ కృష్ణదే అనమాట. సో ఇది వీళ్ళు వచ్చేసి చిన్నత్తమ్మ వాళ్ళు, కృష్ణ వాళ్ళ ఫ్యామిలీ అనమాట. తను మౌనిక, వాళ్ళిద్దరు పిల్లలు. తను కూడా సేమ్ మా కన్నయ్య లెక్కనే మమ్మీ దగ్గరే ఉంటాడు, మమ్మీ చుట్టే తిరుగుతూ ఉంటాడు అన్నట్టు. నేను అదే అనుకున్న, పెద్దగా అయితే మా కన్నయ్య ఎట్లనే ఉంటాడు కావచ్చు అనుకుంటా అనిపించింది నాకైతే. ఎప్పుడు వాళ్ళ మమ్మీని పట్టుకునే ఉంటాడు. మళ్ళీ వాళ్ళ డాడీ రాగానే వాళ్ళ మమ్మీ పార్టీ మార్చేసి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిండు అన్నట్టు. అప్పటి వరకు ఇంత దగ్గర ఉన్న మనిషి వాళ్ళ డాడీ రాగానే వాళ్ళ డాడీ పార్టీ మార్చేసిండు. మాకు అన్నయ్య లెక్కనే సేమ్. సో ఇంకా వీళ్ళు కూడా అత్తమ్మ, మౌనిక వీళ్ళందరూ కూడా అల్లే వస్తున్నారు అన్నట్టు నిరోషకి. సో ఆ రోజు కూడా మొత్తం వర్షం వచ్చే విధంగా ఉండే, అందుకే ఫాస్ట్గా వేసారు అన్నట్టు అన్ని ఈవెంట్స్ కూడా. మంచిగా వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఎవరెవరు వస్తారో వెంట వెంటనే వాళ్ళు చేసి ఫొటోస్ దిగిరనమాట. తను వచ్చేసి పెళ్లి కూతురు అక్క, బావ, వాళ్ళ పిల్లలు. ఆల్రెడీ చెవులు కుట్టించే ఫంక్షన్లో మీరు చూసే ఉంటారు, లక్ష్మీ అండ్ ఫ్యామిలీ.
ఇంకా వీళ్ళొచ్చేసి వీళ్ళ అమ్మమ్మ, తాత. నాకైతే ఈ వీడియోలో కొంచెం కూడా ఎడిట్ చేయకుండా ఉన్న క్లిప్ ఇదే అన్నట్టు. అమ్మమ్మ, తాతతోటి ఎవరు చూసుకుంటారు చెప్పండి హల్దీ? ఈ కాలంలో ఎంత లక్కీ చెప్పండి నిరోష. మంచిగా వాళ్ళ అమ్మమ్మ, తాత ఇద్దరు కూడా మంచిగా ఊసిర్రు హల్దీ. నాకైతే మంచిగా అనిపించింది. నాకైతే మా అమ్మమ్మ, తాత గుర్తొచ్చారు. ఈ ఈ ఏజ్‌లో మంచి అమ్మమ్మ, తాతతోటి హల్దీ పూపించుకుంది. మంచిగా ఊసిర్రన్నట్టు వాళ్ళ అమ్మమ్మ చూడండి. "ఎట్లా ఊయాల బిడ్డ" అంటే, "ఇట్లా ఉయ్యి అమ్మమ్మ" అని చెప్తుందన్నట్టు. మంచిగా ఊసింది. ఫుల్ నవ్వడమే నవ్వడం మేమందరం గూడా. ఇంక వాళ్ళ తాత గుండుకు ఊసింది. మంచిగా రాస్తుందన్నట్టు. ఇంక అమ్మమ్మలా రాయడం ఎట్లుంటదో తెలుసు కదా! గట్టిగా రాస్తారు గదా! మంచిగా రాసింది నవ్వుకుంటా. భలే క్యూట్ అనిపించింది ఈ మూమెంట్ మాత్రం నాకైతే. ఇంక తనొచ్చేసి గంధంలాగా పెట్టిందన్నట్టు. ఇంక మొత్తం పెట్టకుండా ఇట్లా గంధంలాగా పెడితే ఇక్కడున్న వాళ్ళందరం మేమంటున్నాం, "మీ తాతకు గూడా ఉయ్యి, మీ తాత గుండుకు ఉయ్యి" అనుకుంటా అంటుర్రన్నట్టు అక్కడున్నోళ్ళందరూ మనవరాళ్ళందరూ. వాళ్ళ తాత గుండుకు గూడా పోస్తుంది. ఇంక ఫుల్లు నవ్వడం అసలకి. చూడండి ఎట్లా నవ్వుకుంటా పోస్తుందో. భలే క్యూట్ అనిపించింది. ఇంక గుండుకు ఉయ్ అంటుర్రన్నట్టు అందరూ. గుండుకు గూడా ఊసింది. ఇంక ఫుల్లు నవ్వడం భలే క్యూట్ అనిపించింది అక్కడ మూమెంట్. ఇంక నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ పెద్దమ్మ, ఇంకా వాళ్ళ అత్తమ్మ వీళ్ళు గూడా ఫోటోస్ దిగిర్రనమాట. నెక్స్ట్ వచ్చి పిల్ల గ్యాంగ్. మొత్తం పిల్లలు వీళ్ళ ఫ్యామిలీలో చిన్న పిల్లలు ఉంటారు కదా! వీళ్ళందరూ కలిసి ఫోటోస్ దిగిర్రనమాట. మంచిగా యెల్లో డ్రెస్ ఏసుకున్నారు అందరూ. మంచిగా దిగిర్రు ఫోటోస్ మాత్రం పుట్ట పిల్లలు. సో, మంచిగా పొట్టోళ్ళందరూ కలిసి మంచి యెల్లో డ్రెస్ ఏసుకొని ఇంగ లక్ష్మి కొడుకుని ఇచ్చిర్రన్నట్టు. ఎత్తుకొని ఫోటో దించుదామంటే అస్సలు ఇనట్లే పొట్టోడు. ఫుల్ ఏడవడం అన్నట్టు. ఫుల్ క్రాంకీ ఇంగ తనకి నిద్రొస్తున్నట్టుంది అప్పటికి. అందుకే నిద్ర బాగా ఏడ్చిండన్నట్టు. ఇంగ మళ్ళీ వాళ్ళ మమ్మీ తీసుకునేంత వరకు ఏడుస్తూనే ఉన్నాడు. తనొక్కడు గూడా ఉంటే మొత్తం ఫ్యామిలీ పిల్లలందరూ ఉంటారనేసి ట్రై చేసిర్రు. మా కన్నయ్య మిస్ అయ్యిండు. మా కన్నయ్య పడుకున్నాడన్నట్టు. సో, పూలతోటి మంచిగా ఇట్లా ఫోటోస్ మస్తు దిగిర్రన్నట్టు. ఇక్కడ పూలుంటాయి గదా! పూలు సైడ్‌లో అందరు విసినా కొద్దీ ఫోటోస్ దించిర్రన్నట్టు. మంచిగొచ్చినాయి పిక్స్ గూడా చాలా అంటే చాలా బాగొచ్చినాయి. ఇక్కడ వెంకటేష్ ఇంకా కృష్ణ ఇద్దరు కలిసి పిక్స్ దిగుతుర్రనమాట. బ్రదర్స్ అండ్ సిస్టర్. నిక్కీ గూడా వచ్చిండనమాట. నిక్కీ గూడా ఫోటో దిగుతుండు వీళ్ళతోటి. సో, ఇక్కడ అన్ని డిఫరెంట్ స్టిల్స్ పెట్టి దిగుతున్నారనమాట. సో, హల్దీకి చాలా మందొచ్చిర్రు మా లైన్‌లో. ఇంగ అప్పుడప్పుడే వస్తుర్రనమాట చుట్టాలు. ఇంగా వచ్చిన వాళ్ళే గాని ఇంక వెంటనే హల్దీ పూస్తుర్రనమాట. సో, ఇక్కడ అందరూ కూర్చున్నారనమాట ఇంటి ముందు. చైర్స్ ఏసినారు. సో, చైర్స్‌లలో అందరూ కూర్చున్నారనమాట. సో, ఇక్కడొచ్చేసి బావ, బామ్మర్దులు అందరూ కలిసి ఫోటోస్ దిగుతున్నారు. యాక్చువల్‌గా ఆ రోజు నా చార్జర్ మర్చిపోయినా నేను. నా ఫోన్‌లో అసలు ఛార్జింగ్ లేకుండే. చూడండి ఇక్కడ ఇంట్లో ఛార్జింగ్ పెట్టి, ఛార్జింగ్ తోటే వీడియో తీస్తున్నా. ఇంట్లో నుండి తీసినా అనమాట ఈ వీడియో. ఇంగా సైడ్ నుంచి తీసినా అనమాట. ఛార్జింగ్ పెట్టుకొని డైరెక్ట్ అట్లనే తీస్తున్నా. ఛార్జర్ మర్చిపోయి ఉండే. ఇంగ వీళ్ళింట్లో ఛార్జర్ తోటి ఛార్జింగ్ పెట్టుకొని ఫోటోస్, వీడియోస్ అన్నీ గూడా క్యాప్చర్ చేసినా అనమాట. సో, ఇదొచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరూ కలిసి మంచిగా ఫోటోస్, వీడియోస్ క్యాప్చర్ చేసుకున్నారు. మంచిగా డ్రెస్ కూడా పెట్టుకున్నారు. మంచిగుంది డ్రెస్ మాత్రం. వీళ్ళొచ్చేసి లంగా ఓణీలేసుకున్నారు. వీళ్ళందరూ యెల్లో కలర్ డ్రెస్ వేసుకున్నారు. మంచిగుండే. పిల్లలు చూడండి ఎంత క్యూట్‌గున్నారో పొట్టోళ్ళిద్దరు. భలే క్యూట్‌గున్నారు. సో, ఇంగ నేను మధ్యలో ఇంటికెళ్ళినా అనమాట. మళ్ళీ కన్నయ్య లేస్తాడేమో అని జెప్పేసి ఇంటికెళ్ళినా. సో, ఇంగ నేను ఎళ్ళేసరికి ఏం లేవలేదు. మార్నింగ్ నుండి ఈ సెట్ పెట్టుకునేసరికి నాకైతే చుక్కలు కనిపించినాయి అసలు ఆ రోజు. అదే చూస్తున్నా అనమాట. మళ్ళీ హల్దీ అయిపోయినాక మళ్ళీ కొంచెం ఫోటో సెషన్ నడుస్తుంది. అందుకే ఇంటికొచ్చేసిన. తర్వాత మళ్ళీ మంగళ స్నానం చేసే టైంకి వెళ్దాం అనేసి ఇంటికొచ్చేసిన అనమాట. సో, మా ఇంటి వెనకనే ఉంటది అత్తమ్మ వాళ్ళ ఇల్లు. సో, మా కన్నయ్య పడుకున్నాడు కాబట్టి నాకు ఆ మాత్రం వీడియో తీయడానికి కుదిరింది ఆ రోజు. లేకపోతే మాత్రం అస్సలు కుదిరేదే కాదు. మస్తు పడుకున్నాడు అసలకి. పెళ్లిలో పండుకున్నాడు. 2కి పండుకొని 6కి లేచిండు ఆ రోజు. ఫుల్ పడుకున్నాడు కన్నయ్య. వీళ్ళొచ్చేసి దేవపూర్ అత్తమ్మ వాళ్ళ పిల్లలనమాట. సో, దేవపూర్‌లో ఉంటారు ఇంకో అత్తమ్మ, మామయ్య వాళ్ళ ఫ్యామిలీ. సో, వాళ్ళ పిల్లలనమాట. వాళ్ళప్పుడే వచ్చిర్రు. నేనెళ్ళేసరికి అప్పుడే వచ్చిర్రు. సో, వెంటనే మంగళ స్నానం చేయడం స్టార్ట్ చేసిర్రనమాట నిరోషకి. అక్కడ ఎందుకట్లా ఫేస్ ఎక్స్‌ప్రెషన్ పెట్టింది తెలుసా? చల్లటి నీళ్ళు. అప్పుడు ఆ టైంకి వెదర్ చాలా చల్లగుండే. చల్లటి నీళ్ళు చేపిస్తున్నారు. అదే ఫుల్లు నవ్వుతున్నారన్నట్టు అందరూ. కానీ మళ్ళీ కష్టమైతది, మళ్ళీ జలుబైతదని చెప్పేసి కొన్ని వేడి నీళ్ళు పెట్టిర్రన్నట్టు. మళ్ళీ కొంచెం టైం అయిపోయినాక వేడి నీళ్ళతోనే చేపిచ్చిర్రు మంగళ స్నానం అందరూ గూడా. నెక్స్ట్ వచ్చేసి లక్ష్మి ఇంకా అన్నయ్య వాళ్ళిద్దరు గూడా మంగళ స్నానం చేపిస్తున్నారనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ అన్న ఇంకా వదిన ఇద్దరు కలిసి మంగళ స్నానం చేపిస్తున్నారు నిరోషకి. ఒకరి తర్వాత ఒకరం అందరం గూడా చేస్తున్నాం. చెప్తున్నా గదా! మళ్ళీ కురాళ్ళు పట్టాలి లేట్ అయితదని జెప్పేసి ఫాస్ట్‌గా చేపిస్తుర్రన్నట్టు. సో, ఇక్కడ అత్తమ్మ ఇంకా మామయ్య పోస్తున్నారనమాట. అక్కడ మామయ్య అంటున్నాడు, నా డ్రెస్ మీద పొయ్యకు" అనుకుంటా అంటుండనమాట. స్లోగా పట్టుకొని అత్తమ్మ చెయ్యి పట్టుకొని పోపిస్తుండు. ఫుల్ జోక్స్ ఏస్తాడన్నట్టు మామయ్య. నవ్వుతున్నది చూడండి ఈరోజు ఎట్లా నవ్వుతుందో జోక్స్‌కి.
సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ పెద్దమ్మ వాళ్ళు వస్తున్నారు అన్నట్టు మంగళ స్నానము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా అత్తమ్మను పెద్దమ్మ ఇద్దరు కలిసి పోస్తున్నారు, జంటగా పోస్తున్నారు అన్నట్టు. ఎవరన్నా ఒకరు ఇంకా జంటగా కలిపి పోస్తున్నారు మంగళ స్నానం. ఫుల్ చల్లగా ఉండే వాటర్ మాత్రం, బాబోయ్ ఘోరమైన చల్లగా ఉండే. కానీ పాపం ఇంక తట్టుకుంది పాపం నిరోష. మళ్ళీ నెక్స్ట్ వెంటనే పెళ్లి కూతురు చేయడము, అంత తడి, ఇంత చల్లటి నీళ్ళతో స్నానం చేసినా కూడా పాపం వెంటనే మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ పెళ్లి కూతురు ఈవెంట్కి కూర్చుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా పెద్దమ్మ ఇద్దరం కలిసి చేపిస్తున్నాం అన్నట్టు. పెద్దమ్మ నేను పట్టుకుంటా నువ్వే పోయి అని చెప్తున్నా అన్నట్టు. సో కళ్ళకి పసుపు మళ్ళీ కళ్ళు రెడ్ అవుతాయి అని చెప్పేసి స్పెట్స్ ఇచ్చినారు తనకి. అప్పటికి తన కళ్ళు మొత్తం రెడ్ అయిపోయినాయి, అసలుకి ఫుల్ అంటే ఫుల్ రెడ్ ఉండే. సేమ్ మా చిన్న పింకీకి ఎట్లా అయినాయి పెళ్ళిలో, సేమ్ అట్లనే అనమాట. ఆయన మన పెళ్ళిలో ఆమె కళ్ళు అయితే ఎర్రగా అయినాయి అసలుకి. సేమ్ మా చిన్న చెల్లెకి కూడా అట్లనే అయి ఉండే పెళ్ళికి. ఇంకా డ్రాప్స్ వేసినాక సెట్ అయింది అన్నట్టు. సో తను కూడా డ్రాప్స్ వేసుకున్నాక కొంచెం సెట్ అయింది. రెడ్ కలర్ అయి ఉండే ఆమె కళ్ళు అయితే అసలుకి. అట్లా కొన్ని కొన్ని క్లిప్స్ తీసుకొని అందరితోటి ముచ్చట్లు పెట్టుకుంటా ఇంకా మళ్ళీ నెక్స్ట్ వెంటనే కూరల కుండలు లేయడానికి వెళ్తున్నారు అనమాట. నెక్స్ట్ వీడియో అది రాబోతుంది. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నెక్స్ట్ కూరలు పట్టే వీడియో వస్తుంది, ఆ నెక్స్ట్ పెళ్లి వీడియో రాబోతుంది. సో మంచిగా ఉంటాయి వీడియోస్ అన్నీ కూడా, చాలా అంటే చాలా బాగుంటాయి. సో అసలు ఎవ్వరు కూడా మిస్ కాకండి వీడియోస్ని. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.